అందరికీ నమస్కారం. బిఎస్ ఛానల్కు స్వాగతం. పరీక్షిత్ మహారాజుకు సుఖ మహర్షి చెప్తున్నటువంటి భాగవతాన్ని నేను మీకు వివరిస్తున్నానండి. ఇప్పుడు సుఖ మహర్షిని పరీక్షిత్ మహారాజు ఒక ప్రశ్న అడిగాడు కదండి. స్వామి అసలు అన్న అవతారాలు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది, అసలు ఏమేమి అవతారాలు అన్నదానికి వివరణిస్తున్నాడు. మనం దీన్ని క్లుప్తంగా చెప్పుకుంటున్నామండి. తర్వాత ఒక్కొక్క అవతార విశేషాలను ఇంకా మీకు నేను బ్రహ్మాండంగా చక్కగా వివరణిస్తానండి. ఎన్నో శ్లోకాలు పద్యాలు చాలా బాగా చెప్పారు పోతన గారు. కాబట్టి తప్పనిసరిగా అందరూ వినండి. ఇప్పుడు ప్రస్తుతం మనము క్లుప్తంగా కొన్ని అవతారాల గురించి చెప్పుకుంటున్నాం. గజేంద్ర మోక్షం అంటే గజేంద్రుని రక్షించడానికి స్వామి స్వయంగా వైకుంఠం నుంచి కదిలి వచ్చేసి గజేంద్రుని రక్షించి ముసలిని శిక్షించాడు కదండి. తర్వాత అవతారం ఏంటంటే నారదునికి హంస రూపంలో భాగవత పురాణాన్ని భరించారు. తర్వాత అవతారం ఏంటంటే ధన్వంతరి రూపాల్లో అవతరించాడనమాట. అంటే ధన్వంతరి నామాన్ని స్మరించినంత మాత్రానే సకల రోగాలు సకల కష్టాలు తొలగిపోయేలాగా ధన్వంతరిగా అవతరించాడు స్వామి. అందుకనే చాలామంది కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు ధన్వంతరి వ్రతాన్ని కూడా చేసుకుంటారన్నమాట. అలా చేయటం వల్ల రోగాలు తగ్గిపోతాయి అనేది అంటారు. అందుకే ధన్వంతరాయ నమః, ఓం శ్రీ ధన్వంతరాయ నమః అనుకుంటూ ఉండాలటండి. ఆయుర్వేద డాక్టర్లు అయితే తప్పనిసరిగా కార్తీక మాసంలో ఈ ధన్వంతరి వ్రతాన్ని చేసుకుంటారండి. ఎందుకంటే ఆది పురుషుడు ఆయనే కాబట్టి ఆయుర్వేదానికి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ధన్వంతరి వ్రతాన్ని చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా తర్వాత అవతారం ఏంటండి, దుష్ట రాక్షస సంహారం కోసం ధర్మ రక్షణ చేయటం కోసమని ధర్మస్థాపనకై శ్రీరామచంద్రుడిగా దశరథ మహారాజు ఇంట పెద్ద కొడుకుగా పుట్టి తర్వాత సీతా అమ్మవారిని వివాహం చేసుకొని స్వయంవరంలో తర్వాత సీతా అమ్మవారి ఎడబాటుకి అంటే అరణ్యవాసంలో అమ్మవారి ఎడబాటు కలిగినప్పుడు హనుమంతుల వారి సాయంతో సీతా అమ్మవారిని చూడటము, తర్వాత రావణ సంహారం చేయటము, తర్వాత పట్టాభిషిక్తుడు కావటము, రామరాజ్యాన్ని నెలకొల్పటం, ఇదంతా కూడా నేను మీకు మళ్ళీ చక్కగా వివరణిస్తానండి రామావతారం గురించి. కాబట్టి నెక్స్ట్ అవతారం ఏంటంటే ఇక కృష్ణావతారం అన్నమాట. రామావతారం తర్వాత కృష్ణావతారం. అయితేనండి ఈ రామనామానికి ఇంకొక విశిష్టత ఉందండి. రా అంటే పాపాలు పోతాయండి, మా అనలేదనుకోండి పాపాలు మళ్ళీ వచ్చేస్తాయట. కాబట్టి రామ అనాలన్నమాట. అసలు రామనామంలో ఉన్న గొప్పతనమే వేరండి. అసలు రామ అనంగానే అమ్మ అని పిలిచినట్టు అనుభూతి కలుగుతుంది కదా. ఎంత క్రమగా ఉంటుందండి అమ్మనామం. అందుకని రామనామం అంత గొప్పదనమాట. అందుకని ఆంజనేయ స్వామి అన్నాడండి, రాముని కంటే కూడా రామనామమే గొప్పదటండి. అసలు పరమేశ్వరుడు అన్నాడండి పార్వతీదేవితోటి, ఎవరైనా సరే విష్ణు సహస్రనామాలు చదవలేకపోయినా సరే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని 3 సార్లు జపిస్తే చాలండి. విష్ణు సహస్రనామాలు చదివినంత ఫలితం వస్తుందంటే ఇంక రామనామం యొక్క గొప్పతనం ఎంత ఉందో చూడండి. కాబట్టి రాముని యొక్క చరిత్ర మహా గొప్పదనమాట. తర్వాత అవతారం ఏంటంటే శ్రీకృష్ణ అవతారం అండి. శ్రీకృష్ణ అవతారం గురించి చెప్పుకునే ముందు ఒక్క మాట అండి. ఈ బిఎస్ ఛానల్లోనే నేను షార్ట్స్లో రామాయణాన్ని గేయ రూపంలో చెప్తూ ఉన్నానండి. కాబట్టి దాన్ని కూడా వినండి, రామాయణాన్ని కూడా మీరు ఆదరించండి. ఎందరో మహానుభావులు భాగవతాన్ని భారతాన్ని రామాయణాన్ని చెప్పారండి. నా శక్తానుసారం నేను వివరిస్తున్నాను. ఇది కూడా మీరు కొంచెం ఆదరిస్తారని మనవి.